RR6 న్యూస్ కి స్వాగతం. మనుబోలు మండల పరిషత్ సర్వసభ్య సమావేశం శుక్రవారం ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హెల్త్ అధికారులు, ఇరిగేషన్ శాఖ అధికారులు హాజరు కాకపోవడంతో ఆమె అసహనం వ్యక్తం చేశారు. వారికి నోటీసులు జారీ చేయాల్సిందిగా ఎంపీడీఓని ఆదేశించారు. పోలీస్ స్టేషన్ వద్ద ఆర్టీసీ బస్సుల్ని ఆపడంతో ఇబ్బందిగా ఉందని, గతంలో లాగే జంక్షన్ వద్ద ఆపాలని అధికారులు కోరారు. ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఏఎంసీ చైర్మన్ గాలి రామకృష్ణారెడ్డి అన్నారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, మురికి కాలువల మురికి నీరు నిలవలేకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ జలజాక్షి, వైస్ ఎంపీపీ గుండాల చందన, పీసీసీ అధ్యక్షులు పొన్నూరు రామకృష్ణయ్య, ఏఈలు విజయ్ కుమార్, మనోహర్, కస్నా నాయక్, శరత్బాబు, వ్యవసాయ శాఖ ఏవో వెంకట కృష్ణయ్య, డిప్యూటీ ఎంపీడీఓ గొరడయ్య, ఈ కార్యక్రమంలో సర్పంచులు కంచి పద్మమ్మ, ఉమ్మ, ఉగ్గుమడి శశికుమారెడ్డి, తిక్కవరపు వెంకటేశ్వరరెడ్డి, ఎంపీటీసీలు దువ్వూరి రాజేశ్వరి, కొండూరు పద్మమ్మ, గుండాల శిరీష తదితరులు పాల్గొన్నారు. అంటే వాళ్ళ యొక్క ఒక కుటుంబంలో ఎన్ని లైవ్లీహుడ్స్, ఎన్ని జీవనోపాధులు చేసుకుంటూ ఉన్నారు అనే దాని మీద తర్వాత వాళ్ళకి ఈరోజు మనుబోలు మండలం సర్వసభ్య సమావేశం జరిగినది. ఈ సమావేశంలో ఎంపీటీసీ మెంబర్స్ 12 మందిలో 7 మంది హాజరవడం జరిగింది. సర్పంచులు వచ్చారు, ప్రజాప్రతినిధులు వచ్చారు, పత్రికా విలేకరులు అందరూ హాజరు కావడం జరిగింది. వీటిలో అందరూ హాజరయ్యారు, కానీ హెల్త్ డిపార్ట్మెంట్ వారు, ఇరిగేషన్ వాళ్ళిద్దరూ హాజరు కాలేదు. ఎందువల్లంటే తప్పకుండా హెల్త్ వాళ్ళు అవ్వాలి. ఎందువల్లంటే ఇప్పుడు జ్వరాలు ఎక్కువగా ఉన్నాయి, వర్షాల కారణంగా అక్కడక్కడ జలుబులు, జ్వరాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి తప్పకుండా వాళ్ళు రాలేదు కాబట్టి నోటీస్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకి. ఈ సర్వసభ్య సమావేశం మామూలుగానే జరిగినది. ఎందువల్లంటే వాళ్ళు రాలేదు, అంటే అసలు ముఖ్యమైన వాళ్ళు, అవసరమైన వాళ్ళు హెల్త్ వాళ్ళు కాబట్టి వాళ్ళు రాలేదు. ఈ సర్వసభ్య సమావేశంలో ప్రతి ఒక్కరూ పాల్గొని వారి వారి సమస్యలు తెలుసుకుని అధికారులతో చర్చించుకుని ప్రజాప్రతినిధులు కూడా హాజరు కావడం జరిగినది. వాళ్ళు కొన్ని సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నించారు. ఆ హౌసింగ్ అన్నిటి గురించి మాట్లాడారు. ఈ ఆర్టీసీ వాళ్ళు వచ్చారు, వాళ్ళు మేము సమస్య అడగడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు బస్టాండ్లో ఆపాల్సిన బస్సుని పోలీస్ స్టేషన్ దగ్గరనే ఆపుతున్నారు. అందువల్ల నేను పైన అధికారులకు చెప్తానని ఆయన చెప్పారు. తర్వాత అంగన్వాడీ వాళ్ళని అడిగాము. అంగన్వాడీ వాళ్ళు ఎన్నో బిల్డింగ్స్ శాంక్షన్ అయినాయి అన్నారు, కానీ మామూలుగా బిల్డింగ్స్ అయితే అయినాయి, కానీ వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చున్నాము, ఖాళీలు ఉన్నాయి అంగన్వాడీ టీచర్స్కి, ఆయాస్కి అని చెప్పారు. అవి ఎప్పుడు మీరు పూర్తి చేయగలరు అని చెప్పి అడిగాము. అగ్రికల్చర్ వాళ్ళని అడిగాము, అగ్రికల్చర్ వాళ్ళని, వ్యవసాయ శాఖను అడిగాము. వాళ్ళు విత్తనముల గురించి వివరించడం జరిగినది. ఎన్ఆర్జీఎస్ వాళ్ళని అడిగాము, వాళ్ళు కూడా వాళ్ళ చేసిన పని గురించి చర్చించి వివరించారు. ఇక్కడ వచ్చిన రాజకీయ నాయకులు మీ పని సక్రమంగా జరగడం లేదమ్మా, అందరికీ వాళ్ళు చేసిన పనికి వేతనాలు రావడం లేదని చెప్పి అడిగారు సార్ వాళ్ళు. దానికి కూడా మేడం గారు సమాధానం చెప్పారు. తర్వాత ఏపీఓని అడిగాము, లోన్స్ రావడం లేదని. ఆమె కూడా ఇప్పుడు రికవరీ చేస్తున్నాము, ఎందుకంటే మండలంలో ఎక్కడ శ్రీనిధి, ఎస్సీ సప్లాన్ రావడం లేదని అడిగితే ఈ నెలాఖరికి వస్తాయమ్మా తప్పకుండాను, అందరి దగ్గర రికవరీ చేశాము, 2 గ్రామాల్లో రికవరీ సక్రమంగా లేదని చెప్పడం జరిగినది. ఈ అవకాశం చంద్రబాబు మీటింగ్ వచ్చా, మళ్ళీ తర్వాత 2006 నేను సర్పంచ్ని, అప్పుడు చంద్రబాబు మీటింగ్ వచ్చా. ఇప్పుడు ఎమ్మెల్యే గారి ఆదేశించడంతో చంద్రబాబు హీరోగా వచ్చా. మీకైతే మన వాళ్ళు మంచి టీం ఉంది, మరి ఎందుకంటే ఉపయోగించుకోవాలి. కంపెనీ వాళ్ళకి ఒక నెలకి కంపెనీ వాళ్ళకి మంచిగా పని కావాలి, కంపెనీ వాళ్ళకి మంచిగా ఉంచాలి. ఆయన ఉపయోగించుకోలేదు, ఉపయోగించుకోవాలి. మనం అందరం
ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళ ఫండ్స్ మళ్ళీ సర్పంచ్కి మళ్ళీ ప్రవేశిస్తూ ఉంది. కొంచెం మీకు మర్చిపోవాలి సర్పంచ్ కదా ఎంపీటీసీ కాదు, అప్పుడు సర్పంచ్ లేదు సర్పంచ్ తర్వాత అందరూ ప్రజాప్రతినిధులు రేపు రాబోయే వర్షాకాలం కాబట్టి రోజుల్లో మనకి లేకుండా సైనికాలను సిద్ధంగా తెప్పించుకొని డబ్బులు ఉన్నాయి కాబట్టి శుభ్రంగా ఉన్నారా, మన మనలో శుభ్రంగా ఉన్నారా, మన మనలో ఆరోగ్యంగా ఉన్నారా, మన మనలో ఇలాంటి డబ్బులు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. కాబట్టి కొంతమంది చెప్తా ఉంటారు ఈరోజు వేరే కొత్త అది తెలుగు వాళ్ళందరూ వేరే తెలుగు ఉన్నారు. సర్పంచులు వచ్చేట్లేదు వేరే కొత్త అందరూ వేరేకి ఇబ్బంది లేదు. నేను కూడా వేరే దళాలు కాబట్టి అది మనకి చెప్పదు, ఇబ్బంది లేదు. తర్వాత కలిసి కొంచెం స్పీడ్ కావాలి. అందులో పేరైతే కొంచెం స్పీడ్ కావాలా. ఆగిపోయి అనేది స్టార్ట్ చేయించాలా. స్టార్ట్ కాకుండా ఎంపీ వాళ్ళకి చెప్పండి, మాకు చెప్పండి, స్టార్ట్ చేపిస్తాం. ఒకవేళ రెస్పాన్స్ కాకుండా ఉంటే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టేసి పరిశీలించబడతాం.